ఎండాకాలం ఆరంభంలోనే అద్దరగొడుతోంది. ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఈ దెబ్బతో నీటి కష్టాలు కూడా ప్రారంభమైపోతాయి. అందుకే గత ఏడాది కష్టాలను గుర్తు తెచ్చుకొని కర్ణాటక ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది. నీరు వృధా చేస్తే జరిమానా వేస్తామంటూ బెంగళూరు వాటర్ బోర్డు హెచ్చరిస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ కూడా కాలుష్యంతో పాటు సమ్మర్ ని ఎదుర్కొనేందుకు డిఫరెంట్ గా రెడీ అయింది. ఎలానో మీరే చూడండి. సమ్మర్ కష్టాలు ప్రారంభం. ఎదుర్కొనేందుకు బెంగళూరు, ఢిల్లీ ప్రయత్నాలు. మరి మన నగరాల పరిస్థితి ఏంటి? ఢిల్లీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కాలుష్యాన్ని అలానే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షాలను కురిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ఓ ప్రకటన చేశారు. గాలిలో కాలుష్యం తీవ్రతను తగ్గించడంలో కృత్రిమ వర్షాలు సాయపడ్డాయని చెప్పారాయన. ఇదే విధంగా రాబోయే వేసవి కష్టాలను గట్టెక్కించేందుకు కూడా ఈ పద్ధతి ఉపయోగపడవచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది. వింటర్ సీజన్ లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 పాయింట్లు దాటింది. ఈ కాలుష్యం దెబ్బకి ఈ సమ్మర్ సుర్రు సొమ్ము చేసే ప్రమాదం ఉంది. ఈ కోణంలోనే ఈ కృత్రిమ వర్షాల ఆలోచన చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక కర్ణాటక ప్రభుత్వం గత ఏడాదిలో బెంగళూరు వాసులను దారుణంగా వెంటాడిన నీటి కష్టాల నేపథ్యంలో ముందు నుంచే జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలో 219 తాలూకాల్లో కరువు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాగునీరు సహా ఏ నీటినైనా వృధా చెయ్యబోమంటూ ప్రమాణం చేయాలంటూ కాలనీల్లో తీర్మానాలు చేయిస్తోంది. ఇప్పటికే కార్ సహా ఏ ఇతర వాహనం శుభ్రం చేసేందుకు పోర్టబుల్ క్యాన్ వాటర్ వాడకూడదని నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు ఈ నిర్ణయాలు అమలు చేసేందుకు 5,000 మంది ఫీల్డ్ సిబ్బందిని నియమించారు. ఎక్కడైనా సరే రూల్స్ అతిక్రమిస్తే 5,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయాలన్నీ కూడా గత ఏడాదిలో తలెత్తిన నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవే. అప్పట్లో నీటి కష్టాలను దారుణంగా ఎదుర్కొన్నది బెంగళూరు. కోట్లు ఖర్చు పెట్టిన గేటెడ్ కమ్యూనిటీల్లో నీరు లేకపోవడంతో పరిసర ప్రాంతాల్లోని హోటల్స్, మాల్స్ లో కాలకృత్యాలు తీర్చుకున్న పరిస్థితి తలెత్తింది. కొన్ని హోటల్స్ లో సాంబారు కూడా మెనూలో నుంచి తీసేశారు. అలానే స్విమ్మింగ్ పూల్స్ వాడలేదు. అలానే బైక్స్ సహా వాహనాలు సర్వీసింగ్ ఆపేశారు. ఇళ్లలో టాయిలెట్స్ వాడడం ఆపేసి షాపింగ్ మాల్స్ లో టాయిలెట్లు వాడారు. వర్క్ ఫ్రం హోం నుంచి ఆఫీసులకు వెళ్లి స్నానాలు చేయగా కొన్ని చోట్ల రివర్స్ లో ఆఫీసులు మూసేసి ఇళ్ల నుంచే పనిచేయమని ఆదేశాలు పంపించారు. అలానే మరికొన్ని చోట్ల అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు తలెత్తాయి. తాగునీటి ట్యాంకర్ రేటు 50,000 వరకు బాధిపడేశారు. ఈ కష్టాలు తిరిగి తలెత్తకుండా ఉండేందుకే కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ఈ 2 నగరాలు మాత్రమే కాదు, మహానగరం హైదరాబాద్ లో అప్పుడే వాటర్ బోరింగ్ మిషన్లు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. బీభత్సంగా ఎండవేడి ప్రతాపం ప్రారంభమైన నేపథ్యంలో బోర్లు ఇంకిపోతున్నాయి. దీంతో నీటి ఎద్దడి ప్రమాదం కళ్ల ముందు కనిపిస్తోంది. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే వాటర్ ట్యాంకర్ల హడావుడి ప్రారంభమైంది. ఎండ తీవ్రత భారీగా ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే బెంగళూరు తరహా పరిస్థితులు మనకి కూడా కనిపించే ప్రమాదమే ఎక్కువ.